హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ untold tech. ఈరోజు అయితే మనం జావాలో ఆపరేటర్స్ని చూద్దాం అండ్ ఆపరేటర్స్ మీద డిస్కస్ చేద్దాం. సో ఆపరేటర్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్పెషల్ సింబల్స్ విచ్ ఆపరేట్స్ ఆన్ ఆపరెంట్స్ మీద ఆపరేట్ అవుతాయి కాబట్టి దాన్ని ఆపరేటర్స్ అంటారు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5+7 ఇది ఒక స్టేట్మెంట్ అనుకుందాం ఫ్రెండ్స్. నేను రాస్తాను. 5+7 5 అనేది ఒక ఆపరెండ్, 7 అనేది ఒక ఆపరెండ్, ప్లస్ అనేది ఆపరేటరు. ఇక్కడ ఆపరేటర్ అంటే ఈ రెండు ఆపరెంట్స్తో ఆపరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఆపరేటర్ అంటాం. ఈ ప్లస్ అనేది ఒక సింబల్. So you can define operators as operator is a symbol that operates on operands. Operator tells what the operation to be performed. సో ఆపరేటర్ అంటే సింబల్స్ ప్లస్, స్టార్, స్లాష్, అండ్ ఆర్ ఇట్లా డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ ఆపరెంట్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. A+B, ఏ అనేది ఆపరెండ్, బి అనేది ఆపరెండ్, ప్లస్ అనేది ఆపరేటర్. ఇక్కడ దీంతో ఎక్స్ అనేది ఆపరెండ్, వై అనేది ఆపరెండ్, అండ్ అనేది ఆపరెండ్. సో ఇక్కడ యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్స్ అని 3 ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ యూనరీ ఆపరేటర్ అంటే ఏందో చూద్దాం. యూనరీ ఆపరేటర్ అంటే సింగిల్ ఆపరెంట్తో ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు సింగిల్ ఆపరెంట్ లైక్ 5++, 7++, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ వీటిలో యూస్ చేస్తాం ఫ్రెండ్స్ యూనరీ ఆపరేటర్స్ని. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక ఆపరెంట్ని తీసుకొని ఆ ఆపరెంట్తోనే వర్క్ చేసేదాన్ని యూనరీ ఆపరేటర్ అంటారు. అంటే ఒకే ఒక ఆపరెంట్ ఉంటుంది. నెక్స్ట్ బైనరీ ఆపరేటర్ అంటే 2 ఆపరెంట్స్తో వర్క్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం బైనరీ ఆపరేటర్ అంటాం. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ అంటే 3 ఆపరెంట్స్ ఉంటాయి, 3 ఆపరెంట్స్ని తీసుకొని వర్క్ చేస్తుంది కాబట్టి దాన్ని టెర్నరీ ఆపరేటర్స్ అంటాం. సో టెర్నరీ ఆపరేటర్స్కి కండిషన్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది నేను మీకు తర్వాత చెప్తాను. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ అర్థమెటికల్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి మనం ప్లస్, మైనస్, సబ్ట్రాక్షన్, అడిషను, డివిజను వీటన్నిటిని మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేస్తాం. సింటాక్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఆపరెంట్ 1 ప్లస్ ఆపరెంట్ 2. ప్లస్ అనే కాదు, ఏదన్నా ఆపరేటర్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ కుషల్ డిక్లేరింగ్ ఏ క్లాస్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ మెయిన్ మెథడ్ డిక్లేర్ చేసినాం. ఇప్పుడైతే బైనరీ ఆపరేటర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో system.out.println A+B అంటే 2 ఆపరెంట్స్తో వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని బైనరీ ఆపరేటర్ అంటాం. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్ అంటే సింగిల్ ఆపరెంట్తో వర్క్ అవుతుంది కాబట్టి దాన్ని మనం యూనరీ ఆపరేటర్ అంటాం. సో ఇక్కడ యూనరీ ఆపరేటర్లో చాలా టైప్స్ ఉంటాయి. యూనరీ మైనస్, యూనరీ ప్లస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో కన్వర్ట్ ఇంటూ ఏ నెగిటివ్. ఇప్పుడు యూనరీ మైనస్ యూస్ చేసినాం అనుకుందాం. ఇప్పుడు ఏ ఉంది లైక్ ఆల్ రైట్, ఏ వాల్యూ = 10 ఉంది అనుకుందాం. ఇప్పుడు మనం ఏ = -a. ఇక్కడ ఏం చేసినాం, ఇక్కడ మనం యూనరీ ఆపరేటర్ని యూస్ చేసినాం. యూనరీ ఆపరేటర్ -a అంటే ఈ 10 వాల్యూని మైనస్లో కన్వర్ట్ చేసి ఈ ఏలోకి అసైన్ చేస్తుంది. ఇక్కడ మనం ఇది చేసినాం. యూనరీ మైనస్ అంటే ఇది, యూనరీ ప్లస్ అంటే సేమ్ ఇదే. ఇక్కడ మైనస్ ఉందనుకుందాం, ఇక్కడ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటే లూప్స్లో యూస్ చేస్తాం మనం. A++ అంటే ఏ వాల్యూని 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం. A++ అంటే A = A+1 అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అన్న అంతే, A = A-1. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఇది పబ్లిక్ మెయిన్ మెథడ్. కుషల్ 01 అనే క్లాస్లో మెయిన్ మెథడ్. యూనరీ ఆపరేటర్స్. నెక్స్ట్ ఇంట్ A = 10. ఓకే, ఇక్కడ ఏకి ఒక వాల్యూ అసైన్ చేసినాం 10 అని. ఇప్పుడు ఆ 10ని ఫస్ట్ ఇంక్రిమెంట్ చేద్దాం. పోస్ట్ ఇంక్రిమెంట్
అంటే ఏ అనే ఆపరెంట్ ఫస్ట్ వచ్చి నెక్స్ట్ ఆపరేటర్ వస్తుంది. అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఇప్పుడు ఆ వాల్యూ తర్వాత అసైన్ అవుతుంది, అంటే నెక్స్ట్ ఇటరేషన్లో అసైన్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ప్లస్ అని ఉంటే ఆ వాల్యూ నెక్స్ట్ అసైన్ అవుతుంది ఫ్రెండ్స్, పోస్ట్ ఇంక్రిమెంట్ బై 1. సో ఇక్కడ మనం ఏ ప్లస్ ప్లస్ అని ప్రింట్ చేసినా 10 చూపిస్తుంది. నెక్స్ట్ టైం ఏ వాల్యూని ప్రింట్ చేసినాం అనుకోండి 11 చూపిస్తుంది. అంటే ఇక్కడ ఈ లైన్లో ఆ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వదు, నెక్స్ట్ లైన్లోకి ఇంక్రిమెంట్ అవుతుంది, బికాస్ ఇట్స్ పోస్ట్ ఇంక్రిమెంట్. system.out.println ప్లస్ ఏ అంటే ప్లస్ ప్రీ ఇంక్రిమెంట్, అంటే ఈ లైన్లోనే ఫస్టే అసైన్ అయిపోతుంది వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి. ఇది దీంతో ఆ వాల్యూని అసైన్ చేసి నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ యూనరీ మైనస్ అంటే ఇందాక డిస్కస్ చేసిందే, ఒక పాజిటివ్ వాల్యూని డైరెక్ట్గా నెగిటివ్లోకి చేంజ్ చేసేస్తుంది. కాంప్లిమెంట్ ఆపరేటర్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఉంది. నెక్స్ట్ మనం దాన్ని కాంప్లిమెంట్ చేసినాం, ఆ ఏని కాంప్లిమెంట్ చేసి ప్రింట్ చేస్తాం. కాంప్లిమెంట్ చేసి ప్రింట్ చేయడం అంటే ఇప్పుడు ఆ వాల్యూని మనం ఒక 1 యాడ్ చేసి దానికి మైనస్ చేస్తాం. లైక్ ఇప్పుడు మనం 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ గురించి తెలిసింటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ దాన్ని ఆ వాల్యూకి 1 యాడ్ చేసి మైనస్ చేస్తాం, దాన్ని మనం కాంప్లిమెంట్ ఆపరేటర్ అంటాం. నాట్ ఆపరేటర్ అనేది ఎందుకంటే రిటర్న్స్ బులియన్ వాల్యూస్. నాట్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు నాట్ అంటే ఏంటంటే ఫాల్స్ అని, నాట్ ఏ ఇట్ ఈస్ నాట్ ఏ అని. నెక్స్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే మనం బిట్స్ని లెఫ్ట్ కన్నా రైట్ కన్నా షిఫ్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం షిఫ్ట్ ఆపరేటర్ లెఫ్ట్ షిఫ్ట్ చూద్దాం ఫస్ట్. system.out.println ఇక్కడ మనం ఏ వాల్యూ 10 ఉంది కదా, 10 వాల్యూని ఫస్ట్ మనం బిట్స్లో రాసుకుందాం. లైక్ 8 బిట్స్ ఇస్ స్టాండర్డ్, 8 బిట్స్లోకి రాసుకుందాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం, అంటే ఒక్కొక్క బిట్ని లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఎన్ని బిట్స్ మూవ్ చేయాలంటే 2 బిట్స్. ఇప్పుడు వాల్యూ ఉండే చోటు నుంచి 2 బిట్స్, ప్రతి ఒక్క డిజిట్ని 2 బిట్స్ మూవ్ చేస్తే మనకి ఆన్సర్ ఏమవుతుంది, లైక్ ఇక్కడ చూడొచ్చు 00101000, అంటే దీని వాల్యూని మనం 8431లో కన్వర్ట్ చేస్తే 40 అవుతుంది. అంటే ఇలా మనం లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ అనేది ఇలా జరుగుతుంది, అంటే ప్రతి ఒక్క బిట్ని 2 పొజిషన్స్ చేంజ్ చేస్తున్నాం. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది అనేది లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రైట్ షిఫ్ట్ అంటే సేమ్ అదే, డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ ఇదే, ఇలానే బిట్స్ని రైట్కి షిఫ్ట్ చేస్తాం అంతే. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్ అంటే లైక్ రిలేషన్స్ ఈస్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టునా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టునా, వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చినాడు. అంటే ఇక్కడ ఏ వాల్యూ అనేది 10 ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, ఇట్స్ గ్రేటర్ దెన్ బి, కాబట్టి ఆబ్వియస్గా ట్రూ, ఇట్ ప్రింట్స్ ట్రూ. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ రైట్ సైడ్ ఉండే వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉండే వేరియబుల్లోకి, లేదంటే లెఫ్ట్ సైడ్ ఉండే ఎంటిటీలోకి ఇది మార్ఫ్ చేస్తుంది, లేదంటే ఆ మెమరీ లొకేషన్లోకి పుష్ చేసి లేదంటే యాడ్ చేస్తుంది. షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్ అండ్ ఆర్ఆర్ నాట్ ఇందాక డిస్కస్ చేసినాం. అండ్ ఆర్ఆర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ లెస్ దాన్ సి ఉంది కదా, ఇక్కడ ట్రూ ప్రింట్ అవ్వాలంటే ఈ 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఈ 2 కండిషన్స్ కరెక్ట్గా ఉంటే ట్రూ వాల్యూ అని ప్రింట్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అని ఉంది, ఇప్పుడు ఏ వాల్యూ చూద్దాం, 10 గ్రేటర్ దాన్ 5, ఇట్స్ కరెక్ట్, ఫస్ట్ వాల్యూ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ ఏ లెస్ దాన్ సి, ఇప్పుడు ఏ అనేది 10, సి 10 ఈజ్ లెస్ దాన్ సి, ఇది ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. సేమ్ అదే ఇక్కడ చూస్తే ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఆర్ఆర్ అంటే ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే ట్రూ అయిపోయినట్టే. నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్ అంటే ఈదర్ ఆఫ్ బిట్ ఈస్ 1 ఇట్ రిటర్న్ 1, అంటే ఈ రెండిట్లో ఏదో ఒక బిట్ 1 అయితే అది 1 అని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ బిట్ వైజ్
అంటే రెండిట్లో బోత్ బిట్స్ 1 దెన్ 1 ఈస్ రిటర్న్. రెండు 1 అయితే 1ని రిటర్న్ చేస్తుంది. మనం ఈ బులియన్ ఆల్జిబ్రా చూసింటే అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. బులియన్ ఆల్జిబ్రా అది బిట్స్ డిఈ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే బిట్ వైజ్ ఎక్స్ఆర్ అంటే కరస్పాండింగ్ బిట్స్ ఆర్ డిఫరెంట్, ఇట్ గివ్స్ 1 ఆర్ ఎల్స్ 0. అంటే పక్కనుండే బిట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే 1 వస్తుంది, లేదంటే 0 అవుతుంది. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ అంటే ఇందాక చెప్పాను కదా కండిషన్ ఆపరేటర్ అని, అదే ఇక్కడ చూపిస్తాను. ఆల్టర్నేట్ ఆఫ్ ఇఫ్ ఎల్స్కి ఆల్టర్నేట్గా యూజ్ చేస్తాం. ఇక్కడ త్రీ ఆపరెంట్స్తో వర్క్ అవుతుంది. కండిషన్ అనేది ఒక ఆపరెంట్, ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్. కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయితే సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ ఏ కోలన్ బి అని ఉంది కదా. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి ఫస్ట్ అయితే కండిషన్ చెక్ చేస్తుంది. ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ 5, 10 గ్రేటర్ దాన్ బి కరెక్ట్ కాబట్టి ఏ వాల్యూ ప్రింట్ చేస్తుంది. అంతే ఫ్రెండ్స్. ఇప్పటికైతే మనం ఆపరేటర్స్ అనేవి వైడ్గా ఒకసారి చూసేసాం. నెక్స్ట్ వీడియోలో మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ లైక్ లూప్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టే ట్యూన్డ్ ఫర్ అవర్ ఛానల్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. Like, share and subscribe.